నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. ఒక్కసారికి ఈ మ్యాప్ చూడొచ్చండి. ఎడారి దేశాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఆకాశంలో క్షిపణి దాడులతో గల్ఫ్ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. అసలు ఏం జరుగుతుంది? ఇరాన్ పూర్తి స్థాయిలో దాడులకు దిగుతుంది. ఏంటి? గల్ఫ్ దేశాలపై. ఓ పక్క అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ విరుచుకుపడుతుంది, ప్రచండ నిప్పులు కక్కుతుంది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా గల్ఫ్ దేశాలన్నీ కూడా బెంబేలెత్తిపోయే పరిస్థితి. లక్షలాది మంది భారతీయులు కూడా గల్ఫ్ దేశాల్లో ఉద్యోగరీత్యా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అందరికీ కూడా ఒక టెన్షన్ వాతావరణం. అసలు ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుంది? ఏం జరుగుతుంది? దీని భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ప్రపంచం అంతా కూడా ఈరోజు అటువైపే చూసే పరిస్థితి, అమెరికా ఇజ్రాయెల్ చేసే పనికి. ఇక తమపై దాడులు చేస్తున్న గల్ఫ్ దేశాలు మాత్రం కిమ్ అనడం లేదు. మూడో ప్రపంచం యుద్ధం ముంచుకొచ్చేస్తున్నదా అన్నంతగా జరుగుతున్న యుద్ధం. మరి గల్ఫ్ దేశాలు ఎందుకు మౌనంగా ఉన్నాయి? చాలా అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. ఇక క్షిపణుల గర్జనలతో దద్దరిల్లుతున్న పశ్చిమ ఆసియా ఆకాశం. ఒక్కసారి ఇక్కడ మనం చూడొచ్చు ఆకాశ విజయాలు. అది చూడండి, ఏదో దివాళీ ఫంక్షన్ జరిగినట్టుగా ఉంటున్నది. ఓ ప్రాంతంలోని కొన్ని వేల మంది ఒకేసారి క్రాకర్స్ పేరిస్తే ఎలా ఉంటుందో అలా దడదడలాడించిపోతున్నాయి. మరి క్షిపణుల గర్జనలతో ఆసియా ఏ రకంగా ఆకాశం మెడిసిపోతుంది. మరి అమెరికా ఇజ్రాయెల్ ఓటమి ఒకవైపు, ప్రతీకార అగ్నితో రగిలిపోతున్న ఇరాన్ మరొక వైపు. మరి ఘర్షణ మొదలై వారం గడిచిన కనిపించని శాంతి జాడ. ఎవ్వరూ ఎక్కడా తగ్గట్లేదు. ఇరాన్ని తక్కువగా అంచనా వేసామని చెప్పి ఇప్పుడు ట్రంప్ మదన పడుతున్నాడట. మరి ప్రపంచంలో మరో గ్లోబల్ వార్ అంచున నిలబడి ప్రాణభయంతో వణికిపోతుంది. మరి గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాల చుట్టూ పేలుళ్ళు, యుద్ధ విమానాల హుంకారాలు. మరి యుద్ధం గుమ్మం దాటి లోపలికి వచ్చేసింది కూడా. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏం చేయాలి? ఎక్కడ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి? ఎవరు పెద్దన్న పాత్ర పోషిస్తారు? నేనే ప్రపంచానికి పెద్దన్నని చెప్పుకుంటే ట్రంప్ తను చేసే వైఖరి ఏ రకంగా ఉందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు ఎవరు ఇంకో పెద్దన్న పాత్ర ఎవరు పోషిస్తారు? ఇది చాలా కీలకంగా మారుతున్న పరిస్థితి. మరి ఇరాన్ ప్రతీకార దాడులు, గల్ఫ్ దేశాల సైలెన్స్ వెనుక అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇరాన్ క్షిపణులు గల్ఫ్ నగరాల మీద పడటం లేదు. కేవలం అక్కడ తిష్ట వేసిన అమెరికా సైనిక స్థావరాలనే వేటాడుతున్నాయి, వెంటాడుతున్నాయి. మరి మా యుద్ధం పొరుగు దేశాలతో కాదు, మాపై దాడికి వేదికలవుతున్న అమెరికా అడ్డాలపైనే అని చెప్పి ఇరాన్ రాయబారి సంచలన ప్రకటన కూడా చేసేసాడు. మరి గల్ఫ్ దేశాలు ఎందుకు ఎదురుదాడి చేయటం లేదు? ఎందుకంటే ఇది దేశాల మధ్య యుద్ధం కాదు, సైనిక వ్యవస్థల మధ్య జరుగుతున్న డైరెక్ట్ ఫైట్. ఇలాంటి సిచ్యువేషన్లో అమెరికా దాడుల్లో 160 మంది పాఠశాల విద్యార్థులు బలయ్యారని ఇరాన్ ఆరోపణ వ్యక్తం చేస్తుంది. మరి యుద్ధ నిబంధనలను తుంగలో తొక్కి పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నారని కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేము మాత్రం కేవలం సైనిక లక్ష్యాలనే కొడుతున్నాం, పౌరులను కాదు అంటూ ఎథికల్ వార్ కార్డును ప్లే చేస్తున్న ఇరాన్ ఇప్పుడు. మరి ఈ యుద్ధం కేవలం క్షిపణులకే పరిమితం కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గుండెకాయ లాంటి చమురు మార్గాలను కబలించబోతుంది. అంతేకాకుండా ఒక చిన్న స్పార్క్ మొత్తం ప్రపంచ దేశాల మార్కెట్లను కుప్పకూల్చే ప్రమాదం పొంచి ఉంది. యుద్ధాన్ని మీరు మొదలుపెట్టి ఉండొచ్చు, కానీ దాన్ని ఎప్పుడు ముగించాలో నిర్ణయించేది మాత్రం మేమే అంటూ ఇరాన్ రాయబారి డైరెక్ట్గా కాన్ఫిడెంట్గా వార్నింగ్ ఇస్తున్నారు. అంటే ఇజ్రాయెల్ అమెరికా పరిస్థితి ఏంటో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అనవసరంగా తప్పటడుగు వేసేమేమో, తక్కువ అంచనా వేసేమేమో, ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాము. ఏ రకంగా దీన్ని ఆపాలి, ఏ రకంగా దీని నుంచి బయటికి రావాలి, అలాంటి ఆలోచనలు జరుగుతున్న నేపథ్యం ఇప్పుడు. మరి ఇప్పుడు అగ్రరాజ్యాలకు కంటి మీద కుణుకు లేకుండా చేస్తుంది. ఇది ఇక్కడితో ఆగుతుందా, లేక సర్వనాశనానికి దారి చేసే ఒక మహా సంగ్రామంగా మారబోతుందా? ఊపిరి బిగబెట్టి చూస్తుంది ప్రపంచం మొత్తం అంతానే. ఒకసారిగా మనం చూడొచ్చు ఎలాంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయన్నది. ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియదు, ఎప్పుడు ఈ యుద్ధం ఆగుతుందో తెలియదు, అసలు యుద్ధం ఆగుతుందో లేదో తెలియదు. చాలా అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ని మట్టి కరిపించాలి, ఇరాన్ని సొంతం చేసుకోవాలి. అది ఎక్కడ సాధ్యం అవుతుంది? ఇరాక్లో కూడా గతంలో చూస్తే వాళ్ళు ముప్పు తిప్పలు పెట్టిన సందర్భాన్ని చూసాం. సో ఇదే పరిస్థితి ఈరోజు ఇరాన్. అంటే ఇరాన్ని ఏమీ లేదులే, ఓ 10 రోజుల్లో యుద్ధం ముగించవచ్చు, ఈజీగా కొట్టేయచ్చు అనుకున్నారు. కానీ ఎక్కడి నుంచి ఏ రకంగా వాళ్ళకి సపోర్టులు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఓ పక్క చైనా రంగంలోకి దిగబోతుంది అంటున్నారు,
రష్యా రంగంలోకి వస్తున్నది అంటున్నారు, ఇరాన్కి మేము అండగా ఉంటామంటున్నారట. సో ఇలాంటి పరిస్థితిలో అవన్నీ కూడా ఏకమైనవి అనుకోండి, అమెరికా పని అంటూ వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మరొక వైపు ట్రంప్పై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. అమెరికా పౌరులు రోడ్లు ఎక్కుతున్నారు. నీ తప్పుడు విధానాలతో, నీ తప్పుడు ఆలోచనలతో నాశనం చేస్తున్నావు అగ్రరాజ్యాన్ని అని చెప్పి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ మొత్తం నేపథ్యం చూసుకుంటే ఈరోజు ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి, అమెరికా ఎలాంటి అడుగులు వేయబోతున్నది, ఇరాన్ని అసలు అడ్డుకట్ట వేసే పరిస్థితి ఉంటుందా, ఇరాన్పై దాడులు ఆపకపోతే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఇరాన్కి మద్దతు ఇచ్చే పరిస్థితి మెజారిటీ కనిపిస్తుంది. అగ్రరాజ్యాలు దాని వైపే చూపిస్తున్నది, ఇది తప్పు అని. అమాయక పౌరులను చంపేస్తున్నారండి. చిన్న చిన్న పిల్లలు వందలాది మంది చనిపోతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యం. వాళ్ళు ఏం తప్పు చేశారు, వాళ్ళు ఏం పాపం చేశారు? మన రాజ్యకాంక్ష కోసం ఎప్పుడో రాజుల నాటి యుద్ధాలు ఉండి సామంత రాజుల్ని వీళ్ళందరినీ కూడా ఒక్కొక్క రాజ్యాన్ని కొట్టుకుంటూ పోయే కథలు మనం విన్నాం. ఇదే పరిస్థితి ఈరోజు కూడా చూస్తున్నాము అంటే మరి ఎటు దారి తీస్తుంది ఈ అంశం? అమెరికా ఏదో రకంగా ఇరాన్ని ఇబ్బంది పెట్టాలి, ఏదో రకంగా ఇరాన్ని లొంగపరుచుకోవాలి. తనకు బలం ఉంది కదా అని చెప్పి ఈరోజు బలహీనంగా ఉన్న ఇరాన్ని వాళ్ళు సొంతం చేసుకోవాలని చూస్తే రేపు వాళ్ళకంటే బలం ఉన్న వాళ్ళు రావచ్చు, అప్పుడు వాళ్ళని చేసుకుంటే మరి దీనికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో. నేను ముందుగా చెప్పినట్లుగా పెద్దన్న పాత్ర పోషించేది ఎవరు? మరి అమెరికా, ఇజ్రాయెల్ ఆగుతుందా? ఇరాన్ తల ఉంచుతుందా? ఉంచే ప్రసక్తే లేదంటున్నది. ఈరోజు గల్ఫ్ దేశాలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ప్రపంచంలో ఒక హై టెన్షన్ని రోజు రోజుకి కూడా క్రియేట్ చేసే పరిస్థితి నెలకొన్నది. దీని పర్యవసానాలు ఏ రకంగా ఉన్నదన్నది కాలమే నిర్ణయించాలి.